నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఒకడు గర్వపోతున్నాడంటే వాడు నాశనం అవ్వడానికే గర్వపోతున్నాడు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఒకవేళ ఎవడన్నా మీ దగ్గర నువ్వెంత నీ బతుకెంతరా అన్నాడు అనుకో, నేను చెప్తున్నా వినండి, ఇప్పుడు వరకు మీరు ఒకవేళ తలదించుకుని రాలేదేమో, నేను ఎన్నోసార్లు తలదించుకుని వచ్చేసాను. నువ్వెంత, నువ్వు బతుకెంత, నువ్వెంత నీ బతుకెంతరా అన్నాడు అనుకో, ఒక్కటైతే ఒక్క చిన్న చిరునవ్వు నవ్వు, సర్లే అయితే ఉంటానమ్మా, ఉంటా తమ్ముడు, ఉంటా అక్క అనుకుంటూ వచ్చే. ఎందుకో తెలుసా, నీకు నేను ఎందుకు ఈ మాట చెప్పమంటున్నాను తెలుసా? వాడు ఈ మాట అన్నాడంటే, నువ్వెంత నీ బతుకెంత అన్నాడంటే వాడు గర్వపోతున్నాడు, వాడి నాశనం తొందరలోనే ఉంది. అందుకని నిన్న చిన్న చిరునవ్వు నవ్వమంటున్నా అంతే. నేను ఎలాగే నవ్వు వచ్చేసేవాడిని గతంలో. రే నువ్వెంత నీ బతుకెంత అన్నా, సరే అన్నయ్య వెళ్ళమ్మా అని మళ్ళీ చెప్పేసేవాడు. నువ్వెంత నీ బతుకెంత అన్న వాళ్ళు ఈరోజు అదే చేతులతో నాకు నమస్కారం. అంటే నాశనానికి ముందు ఏమి నడవబోతుంది? గర్వం నడవబోతుందంట. ఎప్పుడైతే నువ్వెంత, నువ్వు బతికెంతరా అని అంటారు, నువ్వు ఫీల్ అవుతావు. ఒకళ్ళు అన్నారా ఎవరైనా నిన్ను, ఒకళ్ళు ఎవరైనా నిన్ను అలా కించపరుస్తున్నారా, ఒకటే నువ్వు ఫీల్ అవ్వద్దు. అలాగన్న వాళ్ళ ముందు చక్కగా అని చిరునవ్వు నవ్వి పళ్ళెగిలితే, సరే అన్నయ్య, మగాళ్ళు అయితే సరే అన్నయ్య, ఆడవాళ్ళు అయితే సరే అక్క ఉంటాను అని చెప్పి, ఇంకా కొంతకాలానికి వాళ్ళ పతనం జరగబోతుంది. ఎందుకంటే వాళ్ళు పడిపోవడానికి ముందే ఈ గర్వపడుతున్నారు వాళ్ళు. ఒకడు నిజంగా వినయ మనసు ఉంటే ఈ గర్వం రాదు వాడు మనసులో. హల్లెలూయా. నాశనంకు ముందు ఏమి నడుస్తుందంటమ్మా? గర్వం నడుస్తుందంట. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట. ఈ రోజున నాశనం అవ్వడానికి ముందు గర్వం ఖచ్చితంగా నడవవలసింది. వాడు విర్రవీగుతున్నాడు, విరుచుకు పడుతున్నాడంటే ఖచ్చితంగా వాడి నాశనానికి, వాడి పతనానికే కారణం అవుతుంది. అన్నారు కదా, పెరుగుట ఎందుకంట? ఇరుగుటి కొరకే. పెరగనే ఇరుగుపోతుంది ఒక రోజున. అది తెలుసుకో నువ్వు, అది తెలుసుకోకుండా ఉండొద్దమ్మా. ఒకవేళ మీ బంధువులు ఎవరన్నా ఏమన్నా అన్నారా, లేకపోతే నీకు అదేమనో ఇదేమనో ఏమన్నా ఇచ్చేసారా, ఒకటే దేవునికి అప్పిచ్చా చిన్న చిరునవ్వు నవ్వు పక్కకు వచ్చే, రేపు పొద్దున్న వాళ్ళ పక్కన నువ్వే చూడబోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.